భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చింతగుప్ప గిరిజన గ్రామంలో 14 లక్షల రూపాయల ఐటీడీఏ నిధులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి. రాహుల్. మండల వ్యవస్థ ఏర్పాటు జరిగిన సమయంలో నిర్మించిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని కూలడంగా సిద్ధంగా ఉన్న విషయంపై గ్రామస్తులు ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన పీఓ వెంటనే నిధులు మంజూరు చేసి 2 నెలల్లో పాఠశాల భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్ యుద్ధ ప్రాతిపదికన పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేశారు. నేడు పాఠశాల భవనం ప్రారంభించిన ఐటీడీఏ పీఓకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్. దృష్టిలో ఉన్నందుకే వాళ్ళు కలెక్టర్ గారితో మాట్లాడి కొన్ని నిధులు కూడా శాంక్షన్ చేశారు. ఆ పనులు కూడా 1.5 మంత్ లో కంప్లీట్ అవుతాయి. మీ వీధి లైట్లకు సంబంధించి రేపు ఒక ఆఫీసర్ మేము పంపిస్తాము. ఆయన మీ ఊరంతా తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయి చేస్తారు. ఈ చెక్ డ్యామ్ లో కూడా మేము ఐటీడీఏ నుంచి కొన్ని చెక్ డ్యామ్స్ చేద్దామని అనుకుంటున్నాము. సో అది కూడా మా బడ్జెట్ కి అనుగుణంగా ఉంటే మేమే చేయిస్తాము. లేదు కొద్దిగా అది మరి ఎక్కువ బడ్జెట్ లో అవ్వాల్సి ఉందంటే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి, ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్తున్నారు. సో చిన్న చిన్న సమస్యల నుంచి తొందర సాల్వ్ చేసేవి మెల్లమెల్లగా వెళ్తూ పెద్ద సమస్యలు చివరిగా ఖచ్చితంగా సాల్వ్ అయ్యేటట్టే చేద్దాము. కొంచెం పంచాయతీల్లో నిధుల సమస్య ఉండింది, ఎన్ని రోజులు ఇది ఒప్పుకోవాల్సిన. పిల్లల కోసం ఒక కొత్త ప్రోగ్రామ్ పోయిన సంవత్సరం తీసుకొని వచ్చాము. దానిలో పిల్లలకు చిన్న అంటే మనకు ప్లస్ మైనస్ అవన్నీ 3వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు ఖచ్చితంగా చేయాలి. చిన్న స్పెల్లింగ్, మీ ఊరు పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు, ఇట్లాంటి వాళ్ళ పేర్లు కూడా స్పెల్లింగ్స్ రాయాలని ఒక మంచి ప్రోగ్రామ్ తెస్తే ఐటీడీఏలో ఇది పోయిన సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో నడిపించాము. ఎంత సక్సెస్ అయిందంటే నాకు ఈసారి ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్స్ మొత్తం ఐటీడీఏ లెవెల్లో 1800 కొత్త అడ్మిషన్స్ వచ్చినాయి. ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్న పిల్లల్ని కూడా తల్లిదండ్రులు ఆశ చేసి ప్రోగ్రామ్ స్కూల్స్ లో మంచిగా ఉందని చెప్పేసి ఎంత అంటే ప్రైవేట్ వాళ్ళు కానీ మామూలు గవర్నమెంట్ వాళ్ళు బడిబాట పెట్టి ఎంత చేసినా ప్రతి స్కూల్లో ఒకరిద్దరు పెరిగేది. మేమేం ప్రచారం కూడా పెద్దగా చేయలేదు. బట్ అది ఒకటి మంచిగా నడుస్తుంది. పిల్లలు ఇంటికి వచ్చి చదువుతున్నారు. ఆ పేరెంట్స్ కి తెలిసి వాళ్ళే 1800 కొత్త అడ్మిషన్స్ అంటే నిజంగా మా అందరికి చాలా హ్యాపీనెస్ వచ్చి ఈ సంవత్సరం ఉద్దీపకం 2 అని ఇంకా కొంచెం మంచి బుక్స్ తీసుకొని వచ్చి చాలా శ్రద్ధగా చేస్తున్నాము. మీకు కూడా 2 టీచర్స్ స్ట్రెంత్ తగ్గట్టు ఉన్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్ గా చెప్తారు.